హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మన తెలుగు సినిమా రంగంలో చిరస్థాయిగా నిలిచిన ఒక అద్భుతమైన హాస్య నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్. చేపల వ్యాపారం నుండి సినిమా స్క్రీన్పై మెరిసిన ఈ సాధారణ మనిషి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అతని జీవన యాత్ర, సినీ ప్రస్థానం, ఆరోగ్య సమస్యలు, ఇంకా చివరి రోజుల గురించి తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. హైదరాబాద్లో జన్మించిన వెంకటేష్ చిన్నప్పుడు కేవలం 3వ తరగతి వరకు మాత్రమే చదివాడు. చదువు మానేసిన తర్వాత ముషిరాబాద్ కూరగాయల మార్కెట్లో చేపల వ్యాపారం చేసేవాడు. అలా చేపల వ్యాపారం చేయడంతో అది అతనికి ఫిష్ వెంకట్ అనే పేరు తెచ్చిపెట్టింది. ఒక సాధారణ వ్యాపారి నుండి సినిమా నటునిగా మారిన ఇతని జీవితం నిజంగా స్ఫూర్తిదాయకం. 1989లో అతని స్నేహితుడైన మన హీరో శ్రీహరి గారి ద్వారా సినిమా రంగంలోకి పరిచయం అయ్యాడు. 1991లో జంతర్ మంతర్ అనే సినిమాతో తొలి అడుగు వేశాడు. కానీ అది అంత పెద్దగా గుర్తింపు తేలేదు. ఆ తర్వాత 2002లో ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అనే డైలాగ్తో ఫిష్ వెంకట్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. బాబు ఒక్కసారి తొడగొట్టు. తెలంగాణ యాసలో అతని కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆది, దిల్, క్షణక్షణం, ఖుషి, బృందావనం, ఖైదీ నెంబర్ 150, అదుర్ష్, బన్నీ, డి, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, డీజెటిల్లు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి 100కు పైగా సినిమాల్లో నటించాడు. హాస్య నటుడిగా, సైడ్ విలన్ గా అతని పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి. అయితే ఫిష్ వెంకట్ జీవితంలో ఆరోగ్య సమస్యలు అన్ని వెంటాడాయి. గత 4 ఏళ్లుగా అతను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడ్డాడు. 2 కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో డయాలసిస్ చేయించుకున్నాడు. 4 ఏళ్ల క్రితం మద్యం, సిగరెట్ వాడటం వల్ల షుగర్ వచ్చింది, కాలు ఇన్ఫెక్షన్ వచ్చింది. అయితే డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. డాక్టర్ల సలహాలను పాటించకపోవడం వల్ల అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. జూలైలో అతని పరిస్థితి చాలా తీవ్రంగా విషమించింది. వెంటిలేటర్ పై చికిత్స పొందిన కిడ్నీ మార్పిడికి దాత దొరకలేదు. కళ్ళు తెరవలేని స్థితిలో స్పృహలో ఉన్నప్పుడు ఎవరిని గుర్తుపట్టలేకపోయాడు. చివరకు 2005 జూలై 18న 53 సంవత్సరాల వయసులో హైదరాబాద్లోని చందానగర్లో ఉన్న పిఆర్కే ఆసుపత్రిలో ఫిష్ వెంకట్ తుది శ్వాస విడిచాడు. కిడ్నీ వ్యాధి, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా అతను మన మధ్య నుండి వెళ్లిపోయాడు. అనారోగ్యం వల్ల సినిమా అవకాశాలు తగ్గడంతో అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. కిడ్నీ మార్పిడికి 50 లక్షల రూపాయలు అవసరమని అతని కుమార్తె స్రవంతి అయిన ఆర్థిక సహాయం కోరింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇంకా కృష్ణ, మానినేని, విశ్వక్షేణ్ వంటి నటులు, ఇంకా తెలంగాణ ప్రభుత్వం సహాయం కొంచెం చేశారు. అయితే ప్రభాస్ 50 లక్షల సహాయం ఇస్తానని వచ్చిన వార్తలు అవి ఫేక్ వార్తలని తన కూతురైన స్రవంతి ఖండించింది. ఫిష్ వెంకట్కి భార్య అయిన సువర్ణ, కుమార్తె స్రవంతి ఉన్నారు. హైదరాబాద్లో నివసించిన అతను తన సాధారణ జీవన శైలితో అందరినీ ఆకట్టుకున్నాడు. అతని చివరి సినిమా కాఫీ విత్ ఏ కిల్లర్. హాస్యంలో విలనిజం కలగలిపిన అతని నటన తెలుగు సినిమా అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఫిష్ వెంకట్ ఒక సాధారణ చేపల వ్యాపారి నుండి సినిమా రంగంలో చిరస్థాయిగా నిలిచిన నటుడు. అతని హాస్యం, ఇంకా తెలంగాణ యాస, డైలాగ్ డెలివరీ మనల్ని ఎప్పటికీ అలరిస్తాయి. ఈ గొప్ప నటుడికి మనం నివాళి అర్పిస్తూ అతని ఆత్మకు శాంతి కలిగాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫిష్ వెంకట్ గారు నటించిన మీ ఫేవరెట్ సినిమా ఏంటో చెప్పండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.